హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అవిసె గింజల కారం ఎంత హెల్దీ అనేది అవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను రండి. అవిసె గింజలు అంటే ఏనండి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. వీటి వల్ల హెల్ప్ఫుల్ ఉంటుంది, మనకి యూస్ఫుల్ కూడా చాలా ఉంటుంది. చూడండి, అందరూ చూసే ఉంటారు, తెలియని వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఉండరు, అందరికీ తెలిసే ఉంటుంది. వీటి వల్ల చాలా యూజ్ ఉందండి. ఇది మనం పౌడర్ చేసుకొని కానీ రోజు డైలీ మనం రైస్లో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా హెల్దీ అండి. మెయిన్ వచ్చి చిన్నపిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు. చాలా వరకు మేము చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు హెల్దీగా ఉండాలి అని చెప్పి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి. నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకున్నాను. ప్యాన్లో వేసేసుకున్నానండి. స్లిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టేసుకొని నేను 3 to 5 minutes అంతమించి ఎక్కువ మనం హీట్ చేయలేదు. ఇది మంచిగా వేగింది అంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అంతవరకు ఉంచితే చాలు. చూడండి, ఇది వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా దీన్ని ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా హెల్దీ అండి. మెయిన్ చిన్నపిల్లలకి అయితే చాలా హెల్దీ. చిన్నపిల్లలకి పెట్టండి. నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నేను కాసేపు దీన్ని చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసేసుకుంటానండి. చాలా సింపుల్ అండి, ఇది చేయడం కూడా చాలా చాలా సింపుల్. ఈ అవిసె గింజలు అనేది అందరికీ మనకి ప్రొవిజన్ షాప్లో ప్రతి ఒక్కరి దగ్గర మనకు దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటాయి. ఇది చల్లారి చేసిన తర్వాత నేను గ్రైండ్ పెట్టేస్తాను. చూడండి, మనకి కరివేపాకు కారం అంటారు కదా, సేమ్ అలానే ఉంటుంది. దీంట్లో ఇంకా టేస్ట్గా ఉండాలి అంటే సాల్ట్ వేసుకోవచ్చు. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేనైతే సాల్ట్ వేసుకోలేదు. మీకు ఇష్టమైతే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నా కూడా టేస్ట్ ఏం మారదు, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మన స్మెల్ కానీ ఇంకా టేస్ట్ పెరగడానికి 2 నుంచి 3 ఉల్లిపాయలు వేసుకోండి. ఆ స్మెల్ కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా ఒకసారి వేయండి, ట్రై చేయండి. కానీ చాలా హెల్దీ అండి, చాలా అంటే చాలా చాలా హెల్దీ. ఒకసారి అందరూ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.